భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ మహాకవి రచించిన కాదంబరి 9వ భాగం 8/2/24. వైశంపాయనుడనే చిలక చెట్టు మీద ఉండగా చాలామంది బోయరు రాదు ఒకడు రావటం, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళటం, అందులో మిగిలిపోయిన ఒకడు అక్కడే ఉండి చెట్టు మీద ఉండే పక్షులన్నీ మనకి పళ్ళు రాల్చినట్టుగా రాల్చేయటం. ఆ సమయంలో భయపడినటువంటి ఈ వైశంపాయనుడి చిలక తండ్రి తన మొసలి రెక్కల మాటును కొడుకైన వైశంపాయన్ని దాచుకోవటం, ఆ ముసలి పక్షిని కూడా వాడు మెడ విరిచి కింద పడేయటం. ఆ కింద పడిన తర్వాత ఆ రెక్కల మధ్యలో ఉన్న పక్షి ఈ వైశంపాయుడు నెమ్మదిగా పక్కన చేరి నడుచుకుంటూ ఒంటికాలు మీద అక్కడ ఒక సరోవరం ఉంటే ఆ సరోవరం దగ్గర నీళ్లు తాగటానికి వెళ్ళటం, అది జాబాలి ముని ఆశ్రమం దగ్గరగా ఉంది అని చెప్పటం వరకు నిన్న మనం చెప్పుకున్నాం. ఇవాళ ఇచ్చేవం చింతయిచ్చేవా మైత స్వాచ్చ రసోనాచి దూరవర్తిని తపోవనే జాబాలిర్నామ మహాతపా ముని ప్రవిశతి తత్తనయంచ హరితనామా ముని కుమారక సనత్కుమార ఇవ సర్వ విద్యాపదాత చేతా సమానవయోభిరప రై స్తపోధన కుమారే అనుగమ్యమానస్తే దైవ సదా ద్వితీయ ఇవ భగవాన్ విభావసురతే తేజస్వితయా దుర్నిరీక్షమూర్తిరుజ్యతో దివ సకర మండలాదివోత్తీర్ణస్థలి భిరివ విరచితావయంత స్తనకనక వయవస్థానక ద్రవేణ కనక ద్రవేణ బలిరూపలిప్తమూర్తి మూర్తిరాపిశంగు వదాతయా దేహ ప్రభయా స్వరంత్యాస బాలాతపమివ దివసం సదా వానలమివ నవము ముపదర్శయన్ను యుక్తప్త లోహలోహినీ నామనేక తీర్థాభిషేకపూతానోమ సంస్థలావలంబినీనాం జటానాం నికరేణోపేత స్తంభిత శిఖాకలాప ఖాండవవన దిగ్భక్షయ కృత కపటపటు వేష ఇవ భగవాన్ పానకప్తవో వనదయతానూపురాన్ కారిణా ధర్మశాసన కటకటేకేనేవ స్ఫాటికే నాక్షవలయేన దక్షిణ శ్రవణానులంబిన విరాజమాన సకల విషయోపభోగ నివృత్స్యర్థ ముపసాదితేన లలాటపట్టకే త్రిసత్యేనేన భస్మ త్రిపుండ్రకేణ లసత్కృత గగన మనోన్ముఖ బలాకానుకారిణ స్వర్గమార్గమివ దర్శయతా సతత ముద్రీవేణ పాటిక కమండల్ నాధ్యాసిత వా మకరతల స్కంధ దేశావలంబిన కృష్ణాజినానేన నీల పాండుభాసా తప స్తృష్ణానిపీతే వాంతరపగచ్చత ధూమపటలేనేవ పరీతమూర్తిరభినవ విమ సూత్ర నిర్మితేనేవ పరిలఘుతయా పతనలోలేన నిర్మాంస విరళపార్శ్వ పంకర పంజరమివ గణయతా వాంసావలంబిన యజ్ఞోపవీతేనోద్భాసమాన దేవతార్చనార్థ మా గృహీత వనలతా కుసుమ పూర్ణ పర్ణపుట సనాథ శిఖరేణాం షాఢ దండేన వ్యాపృత సవ్యేతర పాణి విషాణ శిఖరోత్ఖాత
ముద్గహత స్నానమృదముపజాత పరిచయేవ నీవార ముష్టి సంవర్ధితేన కుశకుసుమ లతోపాస్యమానలోల దృష్టిన తపోవన మృగేణాను గమ్యమానః విటప యువకో మలవల్కలావృత శరీరః గిరిరివ సమీఖలః రాహులివ మాసకృదాస్వాదిత సోమః పద్మనికర ఇవ దివసకర మంధీరివ నదీతటతరురివ సతత జలక్షాళన విరళ జటః కరభయువ వికచ ముకుళ దళ సకల సతత దశవః ద్రౌణిరివ కృపానుగతః నక్షత్రరాశిరివ చిత్రమృగతృష్కుట్టికాశ్లేషోప శోభితః ఘర్మకాల దివస ఇవ క్షయిత దోషః సజలధర సమయ ఇవ ప్రశమిత రజః ప్రసరః వరుణ ఇవ కృతోదవాసః హరిరివ అపనీతన రకభయః ప్రదోషారంభ ఇవ సంధ్యాపిజగసత రకః ప్రభాతో కాల ఇవ బాలాతపకవిలః రవిరథ ఇవ దృఢ నియమితాక్ష చక్రః సురాజేవ నిగూఢమంత్ర సాధన క్షయిత విగ్రహః జలధిరివ కరాళ శంఖ మండలావర్తనాభిగర్తః భగీరథ ఇవ వృష్టిగంగావతారః మధుకర ఇవాసకృత అనుభూత పుష్కర వనవాసః వనచరోపి కృత మహాలయ ప్రవేశః అసంయతోపి మోక్షార్థే సామ ప్రయోగపరోపి సతతావలంబిత గంధః సుస్థోపి ప్రబుద్ధః సన్నిహిత నేత్రద్వయోపి పరిత్యక్త వామలోచనంతదేవ కమల సరసృజా సురూపాగమత్ ప్రయేణాచరణ మిత్రాణ్యతి కరుణార్ద్రాణి పతాంఖలు భవంతి సదా చేతాంసి యతః సమాం తదబంధమాలోక్య సముపజాత సదయః సమీపతరవర్తిన ఋషికుమారక మన్యతమ కమల సరస్విస్రా సురూప ఆగమత్. అక్కడికి తెలుగులో దీనికి చక్కని అనువాదం చేసిన వారు శ్రీ విద్వాన్ విశ్వం గారు. సరస్సు దగ్గర ఉన్నాం తెలుగులో కూడా. ఇలా నేను తలపోసుకుంటున్నా అంటోంది వైశంపాయనుడనే చిలక. అంతలో ఆ సరస్సులో స్నానార్థమై దగ్గరి తపోవనంలో ఉన్న జాబాలి ముని కుమారుడు సనత్కుమారుడిలాగా సకల విద్యా విశారదుడు హారీతుడు అతడి పేరు. ఆ దారినే వచ్చా. ఆయనతో పాటు సమవయస్కులైన మరికొందరు ముని కుమారులు కూడా ఉన్నారు. హారీతుడు అగ్నివలే తేజసంపన్నుడు. సూర్యమండలం నుండి వెడగొట్టిన ముక్కవలె మెరుపులతో చేసిన మనిషిలా బంగారు నీరు పైపూత పూసిన వాడిలా ఉన్నారు. ఆయన రంగు పసుపు కలిపిన తెలుపు రంగు. అందువల్లనే ఈ నీరెండలాగా ఉంటూ వనం దావానల సహితం అన్నట్లు చేస్తూ ఉన్నారు. ఎర్రటి జడలు ధరించాడు. కుడి చెవిపై జపమాల తగిలించుకున్నాడు. ఆ స్ఫటికమాల ధర్మశాసన కంకణంలాగా తపోవన దేవత అందినలాగా అనిపించి దుదిటిపై విభూతి ముచ్చారలుగా అంటే 3 చారలు ఉంటాయిగా విభూతి దిద్దుకొని పటికమణి నిర్మిత కమండలం ఎడం చేతిలో పట్టుకున్నాడు. అదెప్పుడు పైకి మొగమై
స్వర్గ మార్గాన్ని చూపుతుందా అన్నట్లుగా కనపడి ఆయన సంకల దాకా జింక చర్మం వేలాడుతోంది. తెల్లగా సన్నగా గాలికి కదలాడుతూ కండలు లేని ఎడమ భుజంపై జందెం వేలాడుతోంది. దేవతార్చన కోసం తెచ్చిన తీవెలు పూలు నింపిన ఆకు పుట్టిక కొనను కట్టి ఉన్న ఆషాఢదండాన్ని ఎడమ చేత ధరించారు. ఆయన వెంటనే ఒక జింక పిల్ల నడిచి వస్తోంది. తన స్నాన మృత్తికను కొమ్ముతో చిమ్మి పట్టుకొందది. ఆయన చేతితో గడ్డి గింజలు పెట్టి మేసింది కనుక చాలా చనువుగా ఉంది. అటు ఇటు ఉన్న దర్భలపైన పూల తీగలపైన దాని చూపులు తిరుగుతున్నాయి. ఆ మునికుమారుడు లేత నార చీరలు కట్టాడు, మొలతాడు వేసుకున్నాడు, సోమపానం చేశాడాయన. ఎండ తాకు పడినవాడు. ఆయన జడలు స్వచ్ఛంగా ఉన్నాయి, పళ్ళు తెల్లగా ఉన్నాయి. దయాళువుగా కనిపించాడు. నిర్మలుడు, రజోగుణ రహితుడు, ఉదవాసపుతి, శంఖం వంటి సుడి తిరిగిన నాభికలవ సుప్తుడైన ప్రబుద్ధుడుగా కనిపించాడు. సామాన్యంగా సత్పురుషుల హృదయాలు అవ్యాజ కరుణ కలవి కదా. నేను ఆ విధంగా పడుతున్న అవస్థను ఆ ముని కుమారుడు చూసి జాలితో పక్కనే వస్తున్న మరొక ముని కుమారుడితో ఇలా అన్నాడు. పాపం ఈ చిలుక వల్ల పెలుక పిల్ల రెక్కలు రాకుండానే చెట్టు మీద నుండి కింద పడిపోయినట్టుంది. లేక ఏ డేగ ముక్కు నుండి జారిపడిందో. చాలా ఎత్తు నుంచి పడి ఉండాలి కాబట్టి కొన ప్రాణాలతో కళ్ళు మూసుకొని పదే పదే ముందుకు పడుతోంది. పదే పదిగా గట్టిగా ఆయాసం పడుతోంది. సారసారకు అంటే మాటి మాటికి నోరు తెరుస్తోంది. తన తల బరువునే మోయలేకుండా ఉన్నది. చావక ముందే దీన్ని నీటి దగ్గరకి తీసుకుపోదాం అని నన్ను సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళాడు. నీటి దగ్గరగా ఒక తోట దండ కమండలాలు పెట్టి స్వయంగా నన్ను తీసుకొని నా నోరు తెరిచి వేలితో 1-2 నీటి చొక్కలు లోపలికి నోట్లోకి విడిచాడు. ఆ నీటితో నా ప్రాణాలు లేచొచ్చాయి. అప్పుడు నన్ను పక్కనే పెరిగి ఉన్న తామర నీడలో ఉంచి తన స్నాన విధిని నిర్వర్తించుకున్నాడు. స్నానాంతరం ప్రాణాయామాదులతో మంత్ర జపం చేశాడు. అప్పుడప్పుడే విరిసిన కెందామరల ధ్వన్యలతో సూర్యుడికి అర్ఘ్యం వదిలాడు. ఉదికిన వల్కలను కట్టుకొని బట్ట జడలు చేతితో విదిలించుకుంటూ ఎంత ఒక సినిమా తీసినట్టుగా చూపించి స్నాతులైన తోడి ముని కుమారులు అందరితో తపోవనం వైపు నన్ను తీసుకొని నెమ్మదిగా బయలుదేరాడు. కొంత దూరం పోగానే జాబాలి ముని ఆశ్రమం వచ్చింది. ప్రాయేణాకారణ మిత్రాణ్య అతి కరుణార్ద్రాణి పతాంఖలు భవంతి సదా చేతాంసి యత సమాం తవస్తమాలోక్య సముపజాత సదయ సమీపతరవర్తిన ఋషికుమారక మన్యతమబ్రవీ అయం కథమపి శుకశిశురసజ్ఞాత పక్షపుట ఏవ తరుశిఖరాదస్మాత్ పరిచ్యుత శేన ముఖపరిభ్రష్టేన వానేన ప్రాయో భవితవ్యం తదా హ్యస్యాల్పజీవిశేషం జీవితం అయం ఆమీలితలోచనో ముహుర్ముహు అచ్యుల్బణం నిశ్వసితి ముహుర్ముహుర్ముఖే ముఖేన
పతతి ముహుర్ముహుశ్చంచుపుటం వివృణోతి న శక్నోతి శిరోధర ధారయితుం దేహి యావదేవాయమసుభిర్ విముచ్యతే తావదేవ గృహాణైన అవతారయ సలిం సమీప మిచ్చభిధాయతే నమాంసి రస్తైరమానాయత్ ఉపసృచ్యస జల సమీపమేకదేశ విహిత దండకమండలురాదాయ స్వయం మాం ముక్త ప్రయత్నముత్తానిత ముఖం అంగుళ్యా కిచి కతిచిచ్చలిత బిందూనపాయయత్ అంభః క్షోధకృతసేకంచ సముపజాత పరజ్ఞముపతట ప్రఢూఢస్య నళినీపలాశస్య శిశిరాయాం ఛాయాయాం నిధాయ యథా సముచితమకరోత స్నానవిధిం అభిషేక అవసానే చ అనేక ప్రాణాయామ పూతో జప నఘమర్శనాని ప్రత్యగ్రభైర్ ఉన్ముఖో రక్తార విందై నళినీపత్రపుటేన భగవతే సవిత్రే దత్వార్ఘముదతిష్టత్ అగృహీత ధవళవల్కలశ్చ సజ్జోత్సనా ఇవ సంధ్యాతపః కరతల నిర్ధూత విశద జటః కమండలుమాపూర్య కమల కింజిల్క స్వరభినాశూచి స్వరభిన శుచినా సరోవారిణ ప్రత్యగ్ర స్నానార్ద్రజతేన సకలేన తేన మునికుమారక కదంబకే నానుగమ్యమాను మాం గృహీత్వా తపోవనాభిముఖం శనైరగచ్చత్. ఇందాక చెప్పిందే వాళ్ళ తెలుగులో ఒకసారి చూద్దాం. పాపం ఈ చిలక పిల్ల రెక్కలు రాకుండానే చెట్టు మీద నుంచి కిందకి పడిపోయింటుంది. లేకపోతే ఏ డేగ శానం మన శయనం డేగ ముక్కు నుండి జారి పడైనా పడుండొచ్చు. చాలా ఎత్తు నుంచి పడి ఉంటుంది పాపం. కాబట్టి కొన ప్రాణాలతో కళ్ళు మూసుకొని పదే పదే ముందుకు పడిపోతాం. పదే పదే గట్టిగా ఆయాసపడతాం. మాటి మాటికి నోరు తెరుస్తాం. తన తల బరువునే మోయలేకపోతారు. పాపం చావక ముందే దీన్ని నీటి దగ్గరకు తీసుకువెళదాం అని నన్ను సరస్సు దగ్గరికి తీసుకువెళ్ళి నీటి దగ్గరగా ఒక తోట దండ కమండలాలు పెట్టి స్వయంగా నన్ను తీసుకొని నా నోరు తెరచి వ్రేలితో 1-2 నీటి చుక్కలు నా నోట్లో విడిచాడు. ఆ నీటితో నా ప్రాణాలు లేచి వచ్చాయి. అప్పుడు నన్ను పక్కనే పెరిగి ఉన్న లేత తామర ఆకు నీడలో ఉంచి తన స్నాన విధిని నిర్వర్తించుకున్నాడు. స్నానం తర్వాత ప్రాణాయామాదులతో మంత్ర జపం చేశాడు. అప్పుడప్పుడే విరిసిన కెందామరల ధ్వనులతో సూర్యుడికి అర్ఘ్యం వదిలాడు. ఉదికిన వల్కలం బట్టగట్టుకొని జడలు చేతిలో విదిలించుకుంటూ నీళ్ళంటుకుంటాయి. స్నాతులైన తోడి ముని కుమారుడు అందరితో కలిసి తపోవనం వైపు నన్ను తీసుకొని నెమ్మదిగా బయలుదేరారు. అది ఇందాక దాకా. అనతి దూరగత్వా దిశి సదా సండీత కుసుమ పటలై స్థాల తిలక తాళీ తమాల హింతాల వకుళ బహుళై రేలాలత కులిత వారి కేళకలాపై ఆలోల రోద్ర లవలీ లవంగ పల్లవైరుల్లప చూత రేణు పటలై అళికుల ఝంకార మకర సహకారై ఉన్మద కోకిల కుల కలాలాప కోలాహలి ఉత్ఫల్ల కేతకీ కుసుమ మంజరీ రజ పుంజ పింజరై పూగీలత డోలాధిరూఢవన దేవతై స్థారకా వర్షమివాధర్మ వినాశ పిశునం కుసుమ నికర మనిల చలిత మనభరత అతి ధవళ
उत्सृजद्भिः संसप्त पादपैः काननैः रूपगूढम् अचकित प्रचलित कृष्णसारशत शवलाभिरुत्फुल्ल स्थल कमलिनी लोहिनीभिर्मारीचमाया मृगानलून प्ररूढ वीरुद्दलाभिर्दाशरथि चापकोटिक्षतक चतकन्दर कंदरत्न मिव मिततलाभि अभिर्दंडका दंडकारण्या स्थलीभिरुपशोभित प्रांत मागृहीत तमित्कुश कुसुममद्भिरध्ययनम् उषासिक मुख शिर शिष्यानुगते सर्वतः प्रसरद्भि मुनिरूढ़ सूर्योपकंठ मुत्कंठित शिखंडी मंडल श्रूयमान जल कलश पूर्ण ध्वान मनवरताज्याहुति प्रीतैश्चित्र भानुभिः सशरीरमेव मुनिजन ममरलोकं विनीशुभिः रुद्धूयमान धूमलेखाच्छरीरावज्यमान स्वर्गमार्गगमन सोपानसेतो मिवोपलक्ष्यमानमापन्ननत्तिनीभिः स्तपोधन संपर्कादिवापगतकारुष्याभिः तरंग परंपरा संक्रांत रविबिंब बंके विस्तापप दर्शनागत सप्तमाला सप्तर्षि माला माला विगाह्या माना अभिरि वाति विकच कुमुद दवन ऋषिजन उपासितम अवतीर्णम ग्रहणमिव निशासूद्वहन्ति दीर्घकाभिः परिवृतमनिलावनमित शिखाभिः प्रणम्यमानमिव वनलताभिः अनवरत मुक्तकुसुमैरभ्यच्यमानमिव पादपै आदव पल्लव पुटाञ्जलिभिः रूपास्यमानमिव वितपै ऋटजाजिरप्रकीर्ण सुष्यश्वामूक मुपसंगृहीताम् अकलकवली लवंग कर्कन्दूक कर्कंधू कदलीलिकुच चूतताल फलमज्जयन मुखर वटुजन मुनिरवत श्रवणः गृहीत वषत्कार वाचाल सुखकुल मनीको सारिकोद्घृष्यमान सुब्रह्मण्यमरण्य कुक्कुटो उपभुज्यमान वैश्वदेव वलिपिंडमासन्न वाशीकल हंससोपोत भुज्यमानीवारवलिबेलि जिह्वा पल्लवोपरि ह्यामान मुनिबालक मग्निकार्यार्ध दग्ध सिमसिमायमान कुशल समुत्कुसुम उपलब्ना उपभग्न नारिकेल सस्निग्ध शिलातल उचिरक्षु क्षुण्डमन अचिर क्षुण्डवल्कल रसपाटल भूतलम रक्तचंदना उपलिप्ता आदित्यमंडल निहित करवीर कुसुममिव ततस्थो विक्षिप्त भस्मलेखालंकृत मुनिजन भोजन भूमि भागम परचित शाखा मृगकराकृष्ट यस्ति निष्क्रास्यमान प्रवेश्यमान जलदन्धतापसमिव कलभकार्धो भुक्तपदिदै सर्वस्वरसरस्वती भुजलता विगलितै शङ्खवलयैरिव मृणालसकलैः कल्माषित मृत्सि जनार्दमेन कैर्विना विषाण शिखरोतन्यमानव
మానవి నామాన వివిధ కందమూల మంబు పూష్ణ పుష్కర పుటై వనకరిభిరాపూర్యమాణ విటప లవాల మృషికు ఋషికుమారక ఆకృష్యమాన వనవరాకదర్శాంతరాళ లగ్నచారూకముపజాత పరిచరై కలాపిభిః పక్షపుట పవన సంధుక్ష్య మాన ముని మోహోమ మునిహోమ హుతాసన హుతాసనం ఆరబ్ధామృతచర చారుగంధమర్ధస క్వపు పురోడాశ పుణ్యా పరిమళామోదిత అవిచ్ఛిన్నాధ్యధారా హుతి హుత హుతి హుత బుగ్ఘూంకార ముఖరిత ఉపచర్యమాణ అతిథివర్గం పూజ్యమాన పితృదైవత ముచ్యమాన హరిహర పితామహముద్దిశ్యమాన శ్రాద్ధకల్పం వ్యాఖ్యాయమాన యజ్ఞ విద్యమాలోచ్యమాన ధర్మశాస్త్రం పర్యమాన వివిధ పుస్తకం విచార్యమాన సకల శాస్త్రార్థమారభ్య లభ్యమాన పర్ణశాల ఆవలిస్య మానాజిర అపమృజ్యుమానో జాభ్యంతర నోట జాభ్యంతర మా బధ్యమాన ధ్యానం సాధ్యమామంత్రం అభ్యస్య మానయోగముపహ్రీయమాన వనదేవతాళి నిర్యచ్యమాన ముంజమేఖలం ప్రక్షాళ్యమాన వల్కలముపసంగృహ్యమాన సమిదం సంక్రియమాణ కృష్ణాజినం గృహ్యమాణ గవేధుకం శోష్యమాణ పుష్కర బీజం గ్రజ్యమానాక్షమాలం గుహ్యమాణ త్రిపుండ్రకం యస్యమాన త్రిదండకం అపూర్యమాణ కమండలం అదృష్టపూర్వం కలికాలస్య అపరిచ అనృతస్య అశ్రుతపూర్వ పూర్వ వనంగస్య అభ్యయోనిమివ త్రిభువనవందితం అసురారిమివ ప్రకటిత వారాహ నరసింహరూపం సాంఖ్యమివ కపిలాధిష్ఠితం మధురోపవనమివ బలావలీల దర్పితధేనుకం ఉదయమివానందిత వత్సకులం కిం పురుషాదిరాజ్యమివ మునిజన గృహీత జలకలశాభిషిచ్యమాన ద్రుమం నిదాఘ సమయావసానమివ తచ్చాసన్న జలప్రపాతం జలధార సమయమివ సుమగమ అనగహన మధ్యసుఖ ప్రసుప్త హరిం అనిలసుతమివ శిలాశకల ప్రహారసం చూర్ణితాక్షాస్తి పంజయం ఖాండవలివ వినాశోజ్యతార్జున మివ ప్రారబ్ధాధికార్యం స్వరభివిలేపన ధరమపి సతతావిర్భూత ధూమగంధం మాతంగకులాధ్యాపితమపి పవిత్రం ఉల్లసిత ధూమకేతు శతమపి ప్రశాంతోపద్రవం పరిపూర్ణ ద్విజపతి మండల సనాధనమపి సదా సన్నిహిత తరుసాగః గంధకాంధకారం అళిరమణీయమమ పరమివ బ్రహ్మలోకమాశ్రమ అపశ్యం. విద్వాన్ విశ్వం గారి తెలుగు అనువాదం దీనికి ఎంత చక్కగా చేశారో చూద్దాం. కొంత దూరం పోగానే జాబాలి ముని ఆశ్రమం కనపడి చుట్టూరా రకరకాల చెట్లు పూలతో పండ్లతో తూలుతుంది. అనేకాలైన మృగాలున్నాయి. అలాంటి కానన ప్రాంతంలో ఆశ్రమం ఉంది. శిష్యులు వేదాధ్యయనం చేస్తూ సమిధలను దర్భలను పూలను తీసుకొని తమ వెంట వస్తుండగా ఎందరో మునులు ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు.
జల కలశాలు నీటిలో ముంచుతున్న శబ్దాలు నెమళ్ళ తలలెత్తుకొని పరికిస్తూ వింటున్నాయి. నిత్యంబక్కడ హోమాలలో ఆజ్యాహుతులిస్తూ ఉంటారు. ఆ హోమ ధూమం ఆకాశం వరకు పాకిపోతూ కనుకనే ఆహూతలతో ప్రీతులైన చిత్రభానులు మునులనందరినీ సశరీరంగా స్వర్గానికి నడిపించుకు రావాలని ఏర్పాటు చేసిన నిచ్చెనల వంతెనల ఆ ధూమ రాశి కనపడుతుంది. అంటే హోమధూమం. ఆశ్రమంలో నడబావులున్నాయి. దిగి స్నానం చేసి తాపసుల సంపర్కంతో పునీతాలైన వాటి తరగలలో రవిబింబం తేలుతూ ఉంది. సప్తర్షి మండలం రాత్రిపూట ఆ బావుల్లో ప్రతిబింబిస్తూ మునుల దర్శనార్థం సప్తర్షుల వచ్చారా అనిపిస్తుంది. గ్రహణం మునిజన జీవన కోసం వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. ఆ బాహువుల నిండా కలువలు తోటలు విరయబూసే బావుల నిండా గాలికి తలలు వాల్చిన లత నమస్కరిస్తున్నాయా అనిపిస్తుంది. అక్కడి చెట్లు పూలు రాలుస్తున్నాయా లేక పూజిస్తున్నాయా అన్నట్టు తోస్తాయి. ఉసిరికలు, నేరేడులు, అరటులు, నిమ్మలు, మామిళ్ళు, పనసలు, తాడి చెట్లు ఇలాంటి పళ్ళన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడ బ్రహ్మచారులందరూ అధ్యయనం చేస్తున్నారు. అక్కడి చిలుకలు విని వారి మంత్రాలను అవి పునరుచ్చరిస్తున్నాయి. గోరువంకలు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం అని ఉద్ఘోషిస్తున్నాయి. వైశ్య దేవాలయాల బలిపిండాలను అడవి కోళ్లు తింటున్నాయి. వైశ్యదేవం చేసిన పిలిచిన పిండాలు. నివార బలులను దగ్గరలోని సరస్సులోని కలహంసలు తింటున్నాయి. ముని బాలకులను జింకలు నాలుకలతో నాకుతున్నాయి. అగ్ని కార్యంలో కాలుతున్న సమత్కుశ కుసుమాదులు అవి మిసమిసలాడుతున్నాయి. అక్కడ కొడుతున్న టెంకాయల నీళ్లతో బండలు తడిసిపోయి ఉన్నాయి. అప్పుడప్పుడే చెట్లపై నుంచి ఒలిచిన నారచీరల రసంతో నేల పాటల రంగులో ఉంది. అంటే కొంచెం ఎరుపు. రక్త చందనంతో గీసిన ఆదిత్య మండలంపై గన్నేరు పూలు పెట్టినాయి. అక్కడక్కడ మునులు భోజనం చేసిన తోటలు శుద్ధి చేసి భస్మ అవలేపనం చేస్తున్నారు. ఉన్నాయి అక్కడక్కడ చనువుగా ఉన్న కూతురు గుడ్డివారైన ముసలి తాపసులను కట్టె పట్టుకొని బయటికి తీసుకువెళ్తున్నాయి. ఏనుగు పిల్లలు కొరికి జార విడిచిన తామరతులు అక్కడక్కడ సరస్వతి చేతుల నుండి జారి పడిన శంఖ కంకణాలలాగా ఉన్నాయి. అక్కడక్కడ మునుల కోసం జింకలే కందమూలాలను కొమ్ములతో తవ్వుతున్నాయి. అడవి ఏనుగులు తండాలతో నీరు తెచ్చి చెట్ల పాదుకు పోస్తున్నాయి. ఋషికుమారులు ఈడ్చుకొని వస్తున్న వన వరాహాల కోరలలో బురద ముస్తలు తగులుకున్నాయి. అక్కడ సాకుడు నెమళ్ళు అంటే సాకు అంటే పెంచే నెమళ్ళు తమ రెక్కలతో హోమాగ్రులను రగులు కొల్పుతారు. అమృత చరణులు రమణీయ పరిమళం అక్కడ గుబాడిస్తారు. సగం పక్వమైన పురోడాశం ఘుమఘుమలాడుతారు. అవిచ్ఛిన్నంగా ఆజ్యం ఆహుతి ఇస్తుండగా అగ్ని హుంకారం చేస్తున్నారు. ఒక చోట అతిథులకు ఉపచర్యలు చేస్తున్నారు. మరొక చోట పితృదేవతలను అర్చిస్తున్నారు. త్రిమూర్తులను ఇంకొక చోట పూజిస్తున్నారు. శ్రాద్ధకల్పం సంకల్పించారు. ఒక చోట యజ్ఞ విద్యల కోసం వ్యాఖ్యానం చేస్తున్నారు. ఒకవైపు ధర్మశాస్త్రాలు సమాలోచిస్తున్నారు. ఒక చోట వివిధ గ్రంథాలు పరిశీలిస్తున్నారు, పఠిస్తున్నారు. శాస్త్రార్థ సమాలోచనం ఒకవైపు జరుగుతోంది. పన్నశాలలు ఒక చోట వేస్తున్నారు, ముంగిళ్ళు అలుగుతున్నారు. ఒక చోట కుటీర అభ్యంతరాలు లోపలి భాగాలు తుడుస్తున్నారు. ఒక్కరు అక్కడ కొందరు ధ్యానంలో ఉన్నారు, కొందరు మంత్ర సాధన చేస్తున్నారు, కొందరు యోగ అభ్యసిస్తున్నారు,
ఒకరు వనదేవతను పిలిచి బలి సమర్పిస్తున్నారు, కొందరు మొలతాళ్లు తయారు చేస్తున్నారు, కొందరు నార చీరలను ఉతుకుతున్నారు, కొందరు సమిధలు తెస్తున్నారు, కొందరు జింక చర్మాల కర్రలు వేస్తున్నారు, జింక చర్మాలకు కర్ర వేస్తున్నారు, కొందరు ధాన్యం తెస్తున్నారు, కొందరు తామర గింజలను ఎండబెడుతున్నారు, కొందరు జపమాలను తయారు చేస్తున్నారు, కొందరు దండాలు తెచ్చి ఉంచుతున్నారు, ఒకరు పరివ్రాజకులను సత్కరిస్తున్నారు, ఒకరు కమండలులో నీరు నింపుతున్నారు. కలియుగంలో అటువంటిది ఇంకెక్కడా కనపడదు. అంత అద్భుతంగా అబద్ధాలకక్కడ ఆస్కారం లేదు. కామశబ్దం అక్కడ వినపడదు. ముల్లోకాలకు వందనీయమై ఆ ఆశ్రమం అతి రమణీయమై మరొక సత్యలోకంలో అంటే బ్రహ్మలోకంగా కల ఆ ఆశ్రమంలో హోమ ధూమంలోనే కాని నడవడిలో మాలిన్యం ఎక్కడా కనపడదు. మొగం ఎర్రన చిలకల అందే కాని కోపంతో కలగు ఎవరికి కోపం రాదు. చిలకల ముక్కులు ఎర్రగా ఉంటాయి తప్ప ఎవరి ముఖాన కోపం కనపడదు. తీక్షణత దర్భం యొక్క చివళ్లలో ఉంటుంది కానీ స్వభావంలో ఎవరి స్వభావంలో కనిపించదు. అరటాకులు చంచలాలే కానీ అక్కడ ఉన్న వాళ్ళ మనసులు చంచలాలు కావు. నేత్ర అనురాగం కోకిలలోనే కాని పరభార్యలలో లాలత్వం లేదు. కామ ఉపభోగ దూరమైంది ఆ జాబాలి ముని ఆశ్రమం. స్వస్తి. మిగతా విషయాలు రేపు.